బొద్దింక పార్టీ పేరు మీద దేశంలో పెద్ద సందడే నడుస్తుంది కదా. కామన్ జెన్జీ పోరల కాంచి సెలబ్రిటీలు పొలిటికల్ పార్టీల లీడర్లు కూడా కాక్రోచ్ పార్టీకి కరాఖండిగా సపోర్ట్ ఇస్తున్నామన్నట్టు చెప్తుండేవారు కల. సోషల్ మీడియాలో ఆ పార్టీకి ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఇదంతా బీజేపీ సర్కారును బిర్రుగా ఇరికిచ్చేతందుకు చేసిన కథ అని కొందరంటే, ఆమ్ ఆద్మీకి బీ పార్టీ అని ఇంకొందరు అంటారు. ఇక ఎవరు ఎన్నంటున్నా కానీ దేశంలో కానొస్తున్న పేపర్ లీకులు, నిరుద్యోగము, పేదరికము ఇట్లా అన్నిటిని ప్రశ్నిస్తేందుకు పుట్టిన పార్టీ మా కాక్రోచ్ పార్టీ అనుకుంటా యూత్ అంతా ఊగిపోతున్నారు. అయితే ఇయ్యాలినొస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే, కాక్రోచ్ పార్టీ ఇన్స్టా పేజీని హ్యాక్ చేసిర్రు, అట్లనే నా పర్సనల్ ఇన్స్టా అకౌంట్ కూడా హ్యాక్ అయిందని పార్టీ నడిపిస్తున్న అభిజిత్ చెప్పుకొచ్చిండు. రికవరీ చేసేందుకు షాన్నే తనలాడడం అయితలేదు. మా పేజీలో ఏమన్నా పోస్టులు వచ్చినా కానీ మేము పెట్టిన అధికారిక ప్రకటనల కింద తీసుకోకూరే అని ఎక్స్లో రాసుకొచ్చింది ఇదంతా. మొన్ననే బొద్దింక పార్టీ ట్విట్టర్ పేజీని బ్లాక్ చేసే వరకలా ఇదంతా బీజేపీ వాళ్ళు ఎన్నుకుని చేస్తున్న కుట్ర, ప్రశ్నిస్తుండే వరకలా పరిశానే ఏం చేయలేక ఇసొంటివి చేసి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనుకుంటా అభిజిత్ కమలం పార్టీ మీద కయ్యం అంటున్నాడు. ప్రశ్నిస్తే పత్తా లేకుండా చేస్తాము, అకౌంట్లు హ్యాక్ చేస్తామని అంటే ఎందుకు మీకు అంత భయం అవుతున్నది? ఓ ఆన్లైన్ పార్టీకే ఇంత కింద మీద అయితే రేపు నిజంగానే ఇసొంటి పార్టీ ఒకటి బయటకు వచ్చి బరిగీసి కొట్లాడితే ఇంకేమైపోతారో మీరు అనుకుంటా ఇంకొందరు ఇంటర్నెట్లో ఇరుగమరగా ఇచ్చి పడేస్తున్నారు. ఇంకో దిక్కు సాప కింద నీళ్ళ లెక్క సల్లగా మెల్లగా ఉద్యమం ఊపు అందుకుంటున్నది. అట్లా అందరూ కలిసి వచ్చేప్పటికే 72 గంటలనే మిలియన్ అంటే 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీలో చేరిరని అఫీషియల్గా చెప్పుకొచ్చిరు ఆ పార్టీ తరపున. అయినా ఈ జెన్జీ తీరు మనకు తెలియదా? ఏది ట్రెండ్లు ఉంటే దానికి కొన్ని వద్దు ఫాలో అవుతారు, అంటే ఇంకా మళ్ళీ ఏది కొత్తగా వస్తే దాని వెనుక పోతారు. చూద్దాం ఈ కాక్రోచ్ కథ ఎన్ని రోజులు అనుకుంటే ఇంకొందరు గులుగా పట్టిరు. చూడాలి ఇక రేపు బొద్దింక పార్టీ ఏం దాకా పోతుంది, దీని కథ ఏం తెలుస్తుంది అనేది. ఇక నిజం నిక్కరేసుకునే లోపట్నే అబద్ధాలయ్యి ఆడకట్టంతా తిరిగి వస్తుందంటే గిదే కావచ్చు. నిన్నటి సంధి రుక్మిణి వసంత్ బికినీ ఫోటో షూట్ అనుకుంటా కొన్ని ఫోటోలు వీడియోలు సప్త సాగరాలు దాటి దునియాంతా తిరగబట్టినాయి కదా. ఆ ముచ్చట మీద మస్తు సీరియస్ అయింది కాంతారా కన్నడ హీరోయిన్. ఆ ఫోటోలకు నాకేం సంబంధం లేదు, అవి ఏ ఫోటోలు. అసొంటి చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటా నేను కంప్లైంట్ కూడా చేస్తా అని ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది. చూసిరా, ఆమె పాటికి ఆమె సినిమాలు చేసుకుంటా షూటింగ్లు మీటింగ్లతో బిజీగా ఉంటే ఇంట్లున్నామని సెట్లున్నామని బయటేసే కథ కాకుంటే ఏంది? అయినా శరణ్ తప్పి ఏ ఫోటోలు చేసిన వాళ్ళనే కాదు, ఇసొంటి రాగానే ఇకిలిచ్చుకుంటా ఏదో పాత సినిమాల నాగమని దొరికినట్టు నవ్వుకుంటా షేర్ చేసే వాళ్ళని కూడా అనాలి. అయినా అడ్డగోలుగా పెరిగిన టెక్నాలజీతోని హీరోయిన్లవే ఇసొంటి చేస్తే బయట మామూలు ఆడవిళ్ళల్లో కూడా వాళ్ళంటే పడనోడన్న బట్టే వాజుగాడు బాజాప్తా తయారు చేసి ఇంటర్నెట్లు ఇడుస్తాడు కదా. సెలబ్రిటీలే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేదాకా పోయిందంటే కామన్ జనాల పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకా చూసుకోరు మరి. ఇప్పట్లెక్కనే రేపు ఇంకేదైనా పెద్ద ముచ్చట అయితే ఇట్లా ఇసొంటి షేర్ చేసినా దోలాడి బర్ర గుంజుకపోయి లోపట వేసినా వేస్తారు కావచ్చు. నేనే ఫస్ట్ షేర్ చేసినా అన్న పేరు రావాలని మందికి పంపుడో పోస్టులు వేసులో చేయకుర్రి. చేతులు కాలినాక బర్ణాలు రాసుకుంటే ఏం లాభం ఉండదు మరి.